సార్, ఆంధ్రప్రదేశ్ భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం. అసలు తెలుగు భాషకి ప్రాచీన హోదా ఎప్పుడు వచ్చింది? దీనికి కారణం ఎవరంటే ఏం చెప్తారు సార్? తెలుగు భాషకి ప్రాచీన హోదా రావటానికి కారణము ఒక తెలంగాణ కవి. ప్రాచీన భాష హోదా రావాలంటే తమిళంకు ఉన్నది, కానీ తెలుగు భాషకి ఇవ్వాల. అప్పుడు మన తెలుగు భాష అభిమానులందరూ కలిసి ఒక పరిశోధన ఆరంభించారు 1995లో. మలయశ్రీ అని, డాక్టర్ మలయశ్రీ ఏంటంటే సుప్రసిద్ధ కవి, కరీంనగర్ కవి అయిన. అసలు ఎందుకు రాదు, దీని కథా కమిషన్ ఏంటని పరిశోధన చేస్తే ఒక భాషకి ప్రాచీన హోదా ఉండాలంటే 2500 సంవత్సరాలకు సంబంధించిన హిస్టరీ ఉండాలి ఆ భాషకి. మనం తమిళకు ఉంది, అది ఆ తమిళకి 4500 పైన ఉంది. ఓకే. కానీ మన కవులు, మన సాహితీవేత్తలు, మన పరిశోధన గ్రంథాలన్నీ కూడా చాలా మంది సంస్కృతిలో ఉన్నాయండి అంతమంది. కాదు ఉండేది, కానీ రాజ్య భాష పాకృతం తాత సంస్కృతం వచ్చింది. రాజ్య భాషలో ఉన్నప్పుడు తెలుగు భాషకు ఉన్నటువంటి మనకు చాలా మంది అనుకో తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య అంటాం, కానీ ఆది కవి నన్నయ్య అంటాం. కానీ కాదు, చాలా తప్పుది. కాకపోతే ఏంటంటే మనకి పంప కవి అని ఉంటాడు, విక్రమార్జున అని ఒక గ్రంథం ఉంటుంది కన్నడలో. ఆయన్ని ఏమంటారంటే పంప కవిని పంప మహాభారతం అని పిలుస్తారు, విక్రమార్జున విజయాన్ని. ఈ పంప కవి ఎక్కడా వ్యక్తి అనేది మనం మూలాలు ఎత్తుక్కుంటే రాష్ట్రకూటుల సామంతులైనటువంటి ఏములవాడ చాళుక్యులకు సంబంధించినటువంటి గ్రంథాన్ని మనం పరిశోధన చేసి మొట్టమొదటి రాజధాని బోధన, రెండవ రాజధాని ఏములవాడ. ఈ ఏములవాడను పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ పండితులు, ఈ పంపకవి ఏదైతే ఉన్నాడో వాళ్ళ తమ్ముడు జినవల్లభుడు. వీళ్ళు ఏం చేశారంటే జైన మతాన్ని స్వీకరించారు. హిందూ మతంలోంచి జైన మతంలోకి పోయారు. బొమ్మలమ్మ గుట్ట అని ఉంటుంది, వృషభగిరి అని. నీ పేరు చెప్తాను, లొకేషన్ నోట్ చేసుకోండి. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం. ఇప్పుడు ఎవరిపైన ఎత్తుక్కోవచ్చు ఈ వీడియో చూసేవాడు. గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో వృషభగిరి అంటే కొండ, పర్వతం అంటాం, యాదగిరి గుట్ట అంటాం. వృషభగిరిలో బొమ్మలమ్మ గుట్టపై అక్కడ జైన చక్రేశ్వరి అని ఒక విగ్రహం ఉంటుంది. ఏంది జైన చక్రేశ్వరి? దిగంబర విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాల కింద త్రివిధ 3 భాషల్లో రాశారు, శిలాశాసనం అంటారు దాన్ని. ఆ 3 భాషలు ఏంటంటే ఒకటి కన్నడ, ఇంకొకటి తెలుగు, ఇంకొకటి సంస్కృతం. ఈ 3 భాషల్లో శాలివాహన శకం 750 నుంచి శాలివాహన శకం 973 మధ్యకాలంలో రాసిన రాత అది. శాలివాహన శకాన్ని ఇంగ్లీష్ క్యాలెండర్కి జోడు తీసుకుంటే అప్పుడు మనకు అర్థమైపోద్ది. కాబట్టి మనకి ఈ అసలు ఆదికవి నన్నయ్య భట్టు గారు రాజరాజేంద్ర నరేంద్రుడు ఆస్థాన కవి, రాజమండ్రి రెడ్డి రాజుల ఆస్థాన కవి ఎవరు? నన్నయ్య భట్టు. దాని టైం పీరియడ్ ఎంత అయ్యా అంటే 1151. ఇది నేను చెప్పింది ఎప్పుడుది? 750 to 973. అంటే దానికంటే ముందున్నదిగా తెలుగు భాషకి. పంపకవి దానికంటే ముందోడు కదా, వాళ్ళ తనుముడు జినవల్లభుడు. ఈ జినవల్లభుడు రాసినటువంటి 3 పద్యాలు ఉంటాయి. జినవల్లభుడు ఆ పద్యాలు ఆధారాలు పెడితే అప్పుడు ప్రాచీన హోదా ఇచ్చారు. 2008 అక్టోబర్ 31న కన్నడకి తెలుగుకి ఒకటేసారి ప్రాచీన హోదా లభించింది. అర్థమవుతుందా? ఆ 3 పద్యాలు ఉంటాయి. జినవల్లభుడి ఆటోబయోగ్రఫీ తెలిస్తే తప్ప. అందువల్ల ఈ జినవల్లభుడు ఎవరు అంటే తెలుగు భాషకు ప్రాచీన హోదా కట్టబెట్టిన కవి అని ఘంటాపదంగా నేను చెప్పగలను. అదేవిధంగా మన ఆంధ్ర మహాభారతం అంటాం. వ్యాస మహాభారతం దేంట్లో ఉంటుంది? సంస్కృతంలో ఉంటుంది. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 100 అధ్యాయాలు ఉంటాయి. సంస్కృతంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి?
1,500 శ్లోకాలు ఉంటాయి. అదేవిధంగా తెలుగులో అనువదించినటువంటి కవిత్రయమైనటువంటి ఆంధ్ర మహాభారతంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 63 అధ్యాయాలు ఉంటాయి. దాంట్లో ఎన్ని పద్య గద్య శ్లోకాలు ఉన్నాయి అంటే 21,507 శ్లోకాలు ఉంటాయి. అంటే వ్యాసుడు గురించి మనం మనుషులం. ఫస్ట్ మన జీవితకాలం ఎంత? 100 సంవత్సరాల లోపు అంటే అనుకుంటాం కదా. ఒకసారి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? పంచమ వేదమైన మహాభారతంలో నేను చెప్పాను కదా 1,500 శ్లోకాలు రాయాలంటే ఎంత టైం పట్టద్ది? తినడా నిద్రపోయిందా? అంటే మన పూర్వీకులు అందించిన విజ్ఞాన భాండాగారం ఎంత ఉందో చూసుకోండి. ఆ 1,05,000 శ్లోకాలని కోడీకరించి మన 3 కవులు పట్టింది, 3 శతాబ్దాలు పట్టింది రాయటానికి. ఎప్పుడు ఏ శతాబ్దం వాడు? 11వ శతాబ్దం వాడు నన్నయ్య పట్టు, 13వ శతాబ్దం వాడు తిక్కన, ఏది నెల్లూరు మనుము సింహపూరి సీమ పరిపాలిస్తున్న మనుము సిద్ధి మహారాజు ఆస్థాన కవి తిక్కన. 14వ శతాబ్దం వాడు ఎవరు? ప్రోల ఏమారెడ్డి ఉన్నాడు కదా, కొండవీటి రెడ్డి రాజుల ఆస్థాన కవి ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన్న. 3 శతాబ్దాలు పట్టింది మహాభారతాన్ని తెలుగులో అనుసరించడానికి, 3 కవులు పట్టింది. అయితే ఒక వ్యాసుడే అన్ని శ్లోకాలు ఎలా రాయగలిగినాడు? అది తాళపత్రాల మీద. నేటి కాలం పెన్నా పేపర్లు ఏమన్నా ఉన్నాయా? అందువల్ల ఏంటంటే నేను తెలుగు భాషని పరిరక్షించుకోవాలంటే మన పూర్వీకులు ఎంతో విజ్ఞానం అందించున్నారు మనకి. అవన్నీ ఇప్పుడు చదువుకున్న బీటెక్, ఐఐటి వాళ్ళు పరిశోధించకపోతే పూర్వ విజ్ఞానాన్ని, మన పూర్వీకుల చరిత్రని, విజ్ఞానాన్ని, మ్యాథమెటిక్స్ని నేర్చుకోవాలంటే పాత గ్రంథాల మీద, నీతి శతక పద్యాల మీద, ఇతిహాసాల మీద పరిశోధన చేసే వాళ్ళకి మాత్రమే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. దాన్ని ఆదరించాల్సింది ఎవరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేయాలా? ఆదరించాలా. కొంతమంది రీసెర్చ్ వింగినేసి ఒరే మన పాతోళ్ళు ఏమేమి తీసున్నారా, ఇప్పుడున్న మ్యాథమెటిక్స్ కంటే, క్యాలిక్యులేటర్ కంటే, కంప్యూటర్ కంటే వేగంగా చెప్పే మ్యాథమెటిక్స్ మన తెలుగు రాస్తున్నాడు అండి. పావులూరి మల్లన్న గణితం ఒకటి ఉంటుంది. దేనికి పనికిరావు ఈ క్యాలిక్యులేటర్, అక్షరాల్లో ఉంటుంది ఆ గణితం అంతా. నెంబర్ సిస్టంలో ఉండదు, అక్షరాల్లోనే ఉంటుంది మొత్తం. అటువంటి మహోన్నతమైన గణిత శాస్త్రం ఉంది, ఆయుర్వేద శాస్త్రం ఉంది. మన సంసారాలు ఎలా నడుపుకోవాలో నీతి శతక పద్యాలు అందించారు, కథలు అందించారు, ఇతిహాసాలు చాలా అందించారు. అందువల్ల తెలుగు భాషకు ప్రాచీన యోధ అందించినటువంటి కవి జినవల్లభుడు. ఆ మహానుభావుడికి వందనము. ఆ మహానుభావుని ప్రతి నిత్యం స్మరించుకోవాలా. జినవల్లభుడు లేకపోతే తెలుగు భాషకు ప్రాచీన హోదానే లేదు అని మాత్రం నేను ఘంటా పదంగా చెప్పగలను. ఎవడు ఏమనుకున్నా సరే ఒక తెలుగు భాష ప్రేమికుడిగా, తెలుగు భాష అభిమానిగా, తెలుగు జాతి కన్నా తెలుగు తల్లి ముద్దు బిడ్డగా జినవల్లభుడు వల్లనే ప్రాచీన హోదా వచ్చింది తెలుగు భాషకు. ప్రాచీన వేద 2008 అక్టోబర్ 31 ఒక తెలుగుకే కాదు కన్నడకు కూడా లభించదని చెప్పగలను. జినవల్లభుడికి ప్రణామం. నమస్కారం. నమస్తే.